నమస్తే అండి. చైనా ఈ దేశం ప్రపంచ మట్టంలో ఉండబడినటువంటి దేశం. ఆ మనుషులు కూడా ప్రపంచంలో అసలు మనిషి జాతిలో పుట్టాల్సిన మనుషులే కాదు. వీళ్ళు పుట్టాల్సింది రాక్షస జాతిలో పుట్టాల్సినటువంటి జాతి ఇది. ఎందుకంటే వీళ్ళకి పాకిస్తాన్తో దోస్తీ, వాళ్ళు ఏం చేస్తారు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తారు. ఇరాన్తో దోస్తీ, వీళ్ళు ఏం చేస్తారు, ప్రపంచానికి ఉగ్రవాదాన్ని పరిచయం చేస్తూ ఉంటారు. ఈ రోజున ఈ ఇరాన్కి చైనా ఆయుధాలు పంపించింది. దీనికంటే దారుణం ఇంకోటి ఏమైనా ఉంటుందా? అమెరికా ఈరోజు ఇజ్రాయెల్కి ఆయుధాలు సరఫరా చేస్తుంది. బ్యాక్ ఎండ్లో మొత్తం అసలు నిజం చెప్తున్నా, ఇజ్రాయెల్ దమ్మి మొత్తం కూడా అమెరికానే అక్కడ యుద్ధం చేసేది. ఒక 10 daysలో ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ అయిపోతాయి. వాళ్ళ ఐరన్ డోమ్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాటి పేరు ఇన్సులేటర్స్ కాదు, సరే ఏదేమైనప్పటికీ కూడా ఇన్సెప్టర్స్, సో అవి ఉంటాయో అవన్నీ కూడా అయిపోతున్నాయి. అమెరికానే వాళ్ళ వెనకాల ఉండబోతుంది. సో అలాంటి కంట్రీ మీద అటాక్ చేయడం కోసం ఇప్పుడు చైనా వచ్చేసి ఇరాన్కి సపోర్ట్ చేస్తా యుద్ధ విమానాలు పంపించిందంట. సో ఇజ్రాయెల్ భీకర దాడుల్లో కుదేలవుతున్న ఇరాన్కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తోంది. యుద్ధం మొదలైన 2 రోజుల తర్వాత షాంఘై సహా చైనాలోని 3 నగరాల నుంచి లగ్జంబర్గ్కు రోజుకొకటి చొప్పున బయలుదేరినటువంటి 3 బోయింగ్ 747 విమానాలు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్ మీదుగా వెళ్తూ ఇరాన్ సమీపంలోకి రాగానే రాడార్ల నుంచి మాయమైంది. ఒక పక్క ఈరోజు వాళ్ళు న్యూక్లియర్ టెస్ట్ చేసినారు, అందుకే 5.1 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఇంకో పక్క చైనా వాడు వచ్చేసి వీళ్ళకి 747 బోయింగ్ విమానాల్లో పంపించినాడు, రాడార్లో నుంచి మిస్ అయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే 747ల ద్వారా సాధారణంగా పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని అయితే తరలించడం జరిగింది. ఇప్పుడు ఇరాన్కి వచ్చేసి చైనా పంపించడం జరిగింది. సో ఇది మామూలు విషయం అయితే కాదు. చైనా చెప్తున్నా కదా, మోస్ట్ వర్స్ట్ కంట్రీ, ప్రపంచంలోకి అత్యంత దౌర్భాగ్యమైన కంట్రీ ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్. నేను తర్వాత అంట, దానికంటే ముందు చైనా. ఇలాంటి దేశం ఎవరికి ఉండకూడదు చుట్టుపక్కల. అది మన దరిద్రం, మన దగ్గరే ఉంది, మన పక్కనే ఉంది. ప్రతి చిన్న దేశాన్ని కూడా భయపెడతా ఉంటుంది, వాళ్ళని లాక్కోవాలని చూస్తూ ఉంటుంది. అప్పులు విపరీతంగా ఇస్తుంది, వాళ్ళని బానిసలుగా చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు శ్రీలంకని కావచ్చు, బంగ్లాదేశ్ని కావచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్ని కావచ్చు, వాళ్ళకి అప్పులు ఇవ్వడం, వాళ్ళని బానిసలుగా చేసుకోవడం. రేపు మాపు పాకిస్తాన్ కూడా ఆల్మోస్ట్ డెబ్ట్ క్రైసిస్లో పడింది. అది కూడా ఆల్రెడీ ఉంది. బట్ ఇండియాకి పాకిస్తాన్కి ఉన్నటువంటి రిఫ్ట్ కారణంగా సర్వైవ్ అవుతుంది అది పాకిస్తాన్. ఎందుకంటే వాళ్ళ మీద ఎదజల్లుతున్నారు. మోస్ట్ వర్స్ట్ కంట్రీ ప్రపంచంలోకి వెళ్ళా అది సంగతి. ఇప్పుడు ఇరాన్కి వచ్చేసి 747 బోయింగ్ విమానాల ద్వారా యుద్ధ సామాగ్రిని అయితే పంపించింది.